వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 6, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ ఆహార భద్రత చట్టం నేఫ్సా 2013కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది సంక్షేమ ఆధారిత విధానం నుండి హక్కుల ఆధారిత విధానానికి మారింది. గ్రామీణ మరియు పట్టణ జనాభాకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తుంది. 2. ఇది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలచే అమలు చేయబడుతుంది. 3. ఇది 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం మరియు ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో గోల్ 2తో జతకట్టింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. క్వశ్చన్ నంబర్ 2, దీర్ఘకాల సరిహద్దు వివాదంలో భాగంగా అనేది వెనిజులాచే క్లెయిమ్ చేయబడిన ఏ దేశం యొక్క పశ్చిమ ప్రాంతం? 1 సురినామ్, 2 గయానా, 3 ఫ్రెంచ్ గయానా, 4 కొలంబియా. జవాబు 2. వివరణ: ఎస్సెక్విబో అనేది గయానాలోని పశ్చిమ ప్రాంతం. ఇది వెనిజులా తన సొంతమని పేర్కొంది. వెనిజులా మరియు గయానా మధ్య ఈ ఖనిజ సంపన్న ప్రాంతంపై వివాదం 19వ శతాబ్దపు వలసరాజ్యాల కాలం నాటిది. క్వశ్చన్ నంబర్ 3, కింది దేశాలను పరిగణించండి. 1 ఆస్ట్రేలియా, 2 భారతదేశం, 3 న్యూజిలాండ్, 4 యునైటెడ్ కింగ్డమ్, 5 అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 6 ఫ్రాన్స్. పైన పేర్కొన్న ఎన్ని దేశాలు 5 ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి? ఏ కేవలం 2, బి 3 మాత్రమే, సి కేవలం 4, డి 5 మాత్రమే. జవాబు సి. వివరణ: 5 ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 4, భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు ఆర్సీ నివేదికను ప్రచురించింది ఏ సంస్థ? 1 జాతీయ మానవ హక్కుల కమిషన్, 2 నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, 3 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, 4 జాతీయ మహిళా కమిషన్. జవాబు సి. వివరణ: భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు ఆర్సీ నివేదికను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రచురించింది. ఇది దేశంలో సహజ మరణాలకు గల కారణాలపై గణాంకాలను అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 5, కార్పొరేట్ బాండ్లకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1 కార్పొరేట్ బాండ్లు మూలధనాన్ని సేకరించడానికి కంపెనీలు జారీ చేసే ఒక రకమైన రుణం. 2 కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు కంపెనీకి రుణాలు ఇస్తారు మరియు వడ్డీ చెల్లింపులను స్వీకరిస్తారు. 3 కార్పొరేట్ బాండ్లను సెకండరీ మార్కెట్లో వర్తకం చేయవచ్చు మరియు ప్రభుత్వ బాండ్ల కంటే సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: కార్పొరేట్ బాండ్లు కంపెనీలు జారీ చేసిన రుణాన్ని కలిగి ఉంటాయి మరియు వాటిని ద్వితీయ రుణ మార్కెట్లలో వర్తకం చేయవచ్చు. ప్రభుత్వ బాండ్ల కంటే ప్రమాదకరం కాబట్టి కార్పొరేట్ బాండ్లు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 6, దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి ఇటీవల డిజికవట్ పేరిట ఏ సంస్థ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది? సమాధానం గూగుల్. క్వశ్చన్ నంబర్ 7, 2023 అక్టోబరులో ఏ దేశం తన 100వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది? జవాబు తుర్కీ. క్వశ్చన్ నంబర్ 8, ఏ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది? జవాబు సవరించిన మోటార్ వెహికల్ చట్టం. వివరణ: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సవరించిన మోటార్ వెహికల్ చట్టంలో ఉంది. కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి మేం దేశవ్యాప్తంగా మరో 3-4 నెలల్లో అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నాం. ఈ విషయాన్ని సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.
క్వశ్చన్ నంబర్ 9 నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? జవాబు రాజ్కోట్ కోట. వివరణ సోమవారం నేవీ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుగ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాయుధ దళాల్లో మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నేవీలో ర్యాంకుల పేర్లను భారత సంస్కృతికి తగ్గట్టుగా మారుస్తామన్నారు. నౌకాదళ వినాశాలను తిలకించిన ఆయన రాజ్కోట్ కోట వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్వశ్చన్ నంబర్ 10 వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా, స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్లో తొలి సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? జవాబు విఎఫ్ఎస్ గ్లోబల్. వివరణ తొలి దశలో ఆస్ట్రియా, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్కు వెళ్లే వారికి సేవలందించనున్నట్లు ఒక ప్రకటనలో కంపెనీ పేర్కొంది. దశల వారీగా ఇతర దేశాలకు వీటిని విస్తరించనున్నట్లు తెలిపింది. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, మేనా ప్రాంతంలో వినికిడిలోపం ఉన్నవారు 24 దేశాలకు వెళ్లేందుకు విఎస్ఎస్ గ్లోబల్ వీసా సేవల సమాచారాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతంలోని 7 దేశాల బహ్రెయిన్, ఇరాక్, కువైట్, లెబనాన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈకు చెందిన దరఖాస్తుదారులు ఈ సేవలను అందుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.